దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మే 5 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ కాచి కాపాడి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యం నుంచి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేసి వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 2వ రాజుల గ్రంథము 11 నుండి 13 అధ్యాయములు. 11వ అధ్యాయము. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతుబొందెనని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనము చేసెను. రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరియునైన యెహోషబా అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యంగా తప్పించిన గనక వారు అతనిని అతని దాదిని పడకగదిలో అతల్యాకు మరుగుగా ఉంచి ఉండుట చేత అతడు చంపబడకుండెను. అతల్య దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఉండెను. 7వ సంవత్సరమందు యెహోయాదా కావలికాయు వారి మీదను రాజదేహ సంరక్షకుల మీదను ఏర్పడి ఉన్న శతాధిపతులను పిలువనంపించి యెహోవా మందిరములోనికి వారిని తీసుకుని పోయి యెహోవా మందిరమందు వారి చేత ప్రమాణము చేయించి వారితో నిబంధన చేసి వారికి ఆ రాజు కుమారుని కనుపరిచి ఇలాగ ఆజ్ఞాపించెను. మీరు చేయవలసినదేమనగా విశ్రాంతి దినమున లోపల ప్రవేశించి మీరు 3 భాగములై ఒక భాగము రాజు మందిరమునకు కావలి కాయువారే ఉండవలను, ఒక భాగము సూరు గుమ్మము దగ్గర కాపు చేయవలను, ఒక భాగము కాపు కాయువారి వెనుకటి గుమ్మమునద్ద ఉండవలను. ఈ ప్రకారము మందిరమును భద్రపరచుటకే మీరు దాన్ని కాచుకొని ఉండవలను. మరియు విశ్రాంతి దినమున బయలుదేరు మీ అందరిలో 2 భాగములు రాజు దగ్గర యెహోవా మందిరమునకు కాపు కాయువారే ఉండవలను. మీలో ప్రతి మనిషి తన ఆయుధములను చేతపట్టుకుని రాజు చుట్టూ కాచుకొని ఉండవలను. ఎవడైనను పంక్తులలో ప్రవేశించినడలా వాని చంపవలను. రాజు బయలుదేరి సంచరించినప్పుడల్లా మీరు అతని యొద్ద ఉండవలను. శతాధిపతులు యాజకుడే యెహోయాదా తమకిచ్చిన ఆజ్ఞలన్నింటి ప్రకారము చేసిరి. ప్రతి మనిషి తన మనుషులను తీసుకుని విశ్రాంతి దినమున లోపల ప్రవేశింపవలసిన వారితోనూ విశ్రాంతి దినమున బయలుదేరవలసిన వారితోనూ కలిసి యాజకుడైన యెహోయాదా యొద్దకు వచ్చెను. యాజకుడు మందిరంలో ఉన్న దావీదు ఈటెలను డాళ్లను శతాధిపతులకు అప్పగింపగా కాపుకాయి వారిలో ప్రతి మనిషి తన ఆయుధములను చేతపట్టుకుని బలిపీఠము చెంతకు మందిరము కుడికొన మొదలుకుని ఎడమకొన వరకు రాజు చుట్టూ నిలిచిరి. అప్పుడు యాజకుడు రాజకుమార్ని బయటకు తోడుకొని పోయి అతని తల మీద కిరీటము పెట్టి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికి ఇచ్చిన తర్వాత వారు అతని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లు కొట్టి రాజు చిరంజీవి అగునుగాక అని చాటించిరి. అతల్య కాయువారును జనులను కేకలు వేయగా విని యెహోవా మందిరమందున్న జనుల దగ్గరకు వచ్చి రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభము దగ్గర నిలుచుటయు అధిపతులను బాకా ఊదువారును రాజునొద్ద నిలవబట్టయు దేశపు వారందరూ సంతోషించి శృంగధ్వని చేయుటయు చూచి తన వస్త్రములను చింపుకొని ద్రోహము ద్రోహము అని కేకవేయగా యాజకుడైన యెహోయాదా సైన్యములోని శతాధిపతులకు యెహోవా మందిరమందు ఆమెను చంపకూడదు, పంక్తులు బయటికి ఆమెను వెళ్ళగొట్టిడి, ఆమె పక్షపు వారిని ఖడ్గము చేత చంపుడైన ఆజ్ఞ ఇచ్చెను గనుక రాజమందిరంలోనికి గుర్రములు వచ్చు మార్గమున ఆమెకు దారి ఇచ్చిరి. ఆమె వెళ్ళిపోగా వారు ఆమెను అక్కడ పట్టుకొని చంపిరి. అప్పుడు యెహోయాదా జనులు యెహోవా వారని ఆయన పేరట రాజుతోనూ జనులతోనూ నిబంధన చేయించెను. మరియు అతడు రాజు పేరట జనులతో నిబంధన చేయించెను. అప్పుడు దేశపు జనులందరూ బయలుగుడికి పోయి దానిని పడగొట్టి దాని బలిపీఠములను ప్రతిమలను చిన్నాభిన్నములు చేసి బయలునకు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపివేసిరి. మరియు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరమును కాచుకొంటకు మనుషులను నియమించెను. అతడు శతాధిపతులను అధికారులను కాపుకాయవారిని దేశపు జనులందరినీ పిలిపింపగా వారు యెహోవా మందిరములో ఉన్న రాజును తీసుకొని కాపుకాయవారి గుమ్మము మార్గమున రాజనగరునకు రాగా రాజు సింహాసనం మీద ఆసీనుడాయెను. మరియు వారు రాజనగరు దగ్గర అతల్యాను ఖడ్గము చేత చంపిన తర్వాత దేశపు జనులందరూ సంతోషించిరి. పట్టణమును నిమ్మలముగా ఉండెను. యోవాషు ఏలన ఆరంభించినప్పుడు అతడు 7 ఏండ్ల వాడు. 12వ అధ్యాయము. యెహూ ఏలుబడిలో 7వ సంవత్సరమందు యోవాషు ఏలన ఆరంభించి యెరూషలేములో 40 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బెయేర్షెబా సంబంధురాలైన జిబ్యా. యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పువాడై ఉండి దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను. అయితే ఉన్నత స్థలములు కొట్టివేయబడక నిలిచెను. జనులు ఇంకను ఉన్నత స్థలములందు బలులు అర్పించుచు ధూపం వేయుచూ ఉండిరి. యోవాషు యాజకులను పిలిపించి యెహోవా మందిరములోనికి తేబడి ప్రతిష్ఠిత వస్తువులను విలువను అనగా జనసంఖ్య దాఖలా చేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును వంతు చొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును స్వేచ్ఛ చేత ఎవరైనను యెహోవా మందిరములోనికి తెచ్చిన ద్రవ్యమును యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారి వద్ద తీసుకుని మందిరం ఎచ్చటెచ్చట శిథిలమై ఉన్నదో అచ్చటెచ్చటనెల్లా దానిని బాగు చేయింపవలనని
ఆజ్ఞ ఇచ్చెను. అయితే యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరం వరకు యాజకులు మందిరం యొక్క శిథిలమైన స్థలములను బాగు చేయకే ఉండిరి గనుక యోవాషు యాజకుడైన యెహోయాదాను మిగిలిన యాజకులను పిలిపించి, మందిరంలో శిథిలమైన స్థలములను మీరు ఎందుకు బాగు చేయకపోతిరి? ఇకను మీ నెలవైన వారి వద్ద ద్రవ్యము తీసుకొనక మందిరంలో శిథిలమైన స్థలములను బాగు చేయుటకే మీరు అంతకు ముందు తీసుకొనిన దాన్ని అప్పగించుడని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. కాబట్టి యాజకులు మందిరములో శిథిలమైన స్థలములను బాగు చేయుట మా వశము లేదు గనుక జనులు యొద్ద ద్రవ్యం ఇక తీసుకొనమని చెప్పిరి. అంతటి యాజకుడైన యెహోయాదా ఒక పెట్టెను తెచ్చి దాని మూతకు బెజ్జము చేసి బలిపీఠము దగ్గర యెహోవా మందిరంలో ప్రవేశించి వారు కుడిపార్శ్వం ముందు దాన్ని ఉంచగా, ద్వారము కాయు యాజకులు యెహోవా మందిరంలోనికి వచ్చిన ద్రవ్యమంతయు అందులో వేసిరి. పెట్టెలో ద్రవ్యం విస్తారముగా ఉన్నదని వారు తెలియజేయగా, రాజు యొక్క ప్రధాన మంత్రిను ప్రధాన యాజకుడును వచ్చి యెహోవా మందిరమందు దొరికిన ద్రవ్యము లెక్క చూచి సంచులలో ఉంచిరి. తరువాత వారు ఆ ద్రవ్యమును తూచి యెహోవా మందిరపు కాపరులకు అనగా పని చేయించి వారికి అప్పగించిరి. వీరు యెహోవా మందిరమందు పనిచేసిన కంసాలులకును శిల్పకారులకును కాసే పనివారికిని రాతి పనివారికిని యెహోవా మందిరమందు శిథిలమైన స్థలములను బాగు చేయుటకు మ్రాణులనేమి చెక్కబడిన రాళ్ళనేమి కొనుటకును మందిరము బాగు చేయుటలో ఆయన ఖర్చు అంతటిని అతని ద్రవ్యమును ఇచ్చుటకు వచ్చిరి. యెహోవా మందిరమునకు వెండి పాత్రలైనను కత్తెరలైనను గిన్నెలైనను బాకాలైనను బంగారు పాత్రలైనను వెండి పాత్రలైనను చేయబడలేదు, కానీ మరమ్మత్తు పనిచేయు వారికి మాత్రం ఆ ద్రవ్యం ఇచ్చి యెహోవా మందిరమును మరలా బాగు చేయించిరి. మరియు పనివారికి ఇచ్చుటకే ఆ ద్రవ్యం అప్పగింత పెట్టుకొనిన వారు నమ్మకస్తులని వారి చేత లెక్క అడగలేదు. అపరాధ పరిహారార్థ బలుల వలనను పాప పరిహారార్థ బలుల వలనను దొరికిన సొమ్ము యెహోవా మందిరంలోనికి తేబడలేదు, అది యాజకుల దాయను. అంతటి సిరియా రాజైన హజాయేలు గాతు పట్టణం మీదకి పోయి యుద్ధము చేసి దాన్ని పట్టుకున్న తర్వాత అతడు యెరూషలేము మీదకి రాదలచి ఉండగా, యూదారాజైన యోవాషు తన పితరులైన యెహోషాపాతు, యెహోరాము, హజ్జా అను ఆ యూదారాజులు ప్రతిష్ఠించిన వస్తువులన్నిటినీ, తాను ప్రతిష్ఠించిన వస్తువులను, యెహోవా మందిరములోను రాజనగరులో ఉన్న పదార్థములలోనూ కనబడిన బంగారమంతయు తీసుకుని సిరియా రాజైన హజాయేలునకు పంపగా, అతడు యెరూషలేము నొద్ద నుండి తిరిగిపోయాను. యోవాషు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని గూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతని సేవకులు లేచి కుట్ర చేసి సిల్లా అను చోటికి పోవు మార్గమునందు మిల్లో అను నగరమందు యోవాషును చంపిరి. ఎట్లనగా షిమాతు కుమారుడైన యోజాకారు, షోమేరు కుమారుడైన యెహోజాదాబాదు అను అతని సేవకులను అతని మీద పడగా అతడు మరణమాయను. జనులు దావీదు పురమందు అతని పితరుల సమాధిలో అతనిని పాతిపెట్టిరి. అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయను. 13వ అధ్యాయము. యూదారాజైన అహజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరమందు యెహూ కుమారుడైన యెహోయాహాజు షోమ్రోన్లో ఇశ్రాయేలును ఏలనారంభించి 15 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలు వారు పాపం చేటుకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. కాబట్టి యెహోవా కోపం ఇశ్రాయేలు వారి మీద రగులుకొనగా, ఆయన సిరియా రాజైన హజాయేలు దినములన్నిటను హజాయేలు కుమారుడైన బెన్హదదు దినములన్నిటను ఇశ్రాయేలు వారిని వారికి అప్పగించెను. అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా, యెహోవా సిరియా రాజు చేత బాధనొందిన ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవి అంగీకరించెను. కావున యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా, అతని చేత ఇశ్రాయేలు వారు సిరియనుల వశములో నుండి తప్పించుకుని మునుపటి వలె స్వస్థానములలో కాపురముండిరి. అయినను ఇశ్రాయేలు వారు పాపం చేటుకు కారకుడగు యెరోబాము కుటుంబీకులు చేసిన పాపములను వారు విడువక వాటిని అనుసరించుచూ వచ్చిరి. మరియు ఆ దేవతా స్తంభమును షోమ్రోన్లో నిలిచి ఉండెను. రౌతులలో 50 మందియు రథములలో 10 కాల్బలములో మిగిలిన వారిని సిరియారాజు 10,000 మందియు మాత్రమే గాక యెహోయాహాజు దగ్గర ఉండేది. మిగిలిన వారిని సిరియారాజు దుల్లగొట్టిన ధూళి వలె నాశనము చేసి ఉండెను. యెహోయాహాజు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని గూర్చి అతని పరాక్రమమును గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యెహోయాహాజు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోన్లో పాతిపెట్టబడిను. అతని కుమారుడైన యెహోయాషు అతనికి మారుగా రాజాయను. యూదారాజైన యెహోషి ఏలుబడిలో 37వ సంవత్సరమందు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు షోమ్రోన్లో ఇశ్రాయేలును ఏలనారంభించి 16 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారు పాపం చేటుకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక వాటిని అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. యెహోయాషు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని గూర్చి యూదారాజైన అమజ్యాతో యుద్ధము చేయనప్పుడు అతడు కనుపరిచిన పరాక్రమమును గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించిన తర్వాత యెరోబాము అతని సింహాసనం మీద ఆసీనుడాయెను. యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధి అందు పాతిపెట్టబడెను. అంతటి ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విచ్చుచు, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. అందుకు ఎలీషా, నీవు
బాణములను తీసుకోమని అతడితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనెను. నీ చెయ్యి వింటి మీద ఉంచమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపున ఉన్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణమును వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియన్ల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించు బాణము. సిరియన్ల నాశనమగునట్లు నీవు అఫేకులో వారిని హతము చేయదు అని చెప్పి బాణములను పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టమని అని అప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మార్లైనను 6 మార్లైన కొట్టిన ఎడల సిరియన్లు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసి ఉందువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియన్లను ఓడించదవని చెప్పాను. తర్వాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. యెహోయాహాజు దినములనియు సిరియారాజైన హజాయేలు ఇశ్రాయేలు వారిని బాధపెట్టెను. కానీ యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయించి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసి ఉన్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనం చేయనలకు ఇప్పటికీ తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టకు ఉండెను. సిరియా రాజైన హజాయేలు మరణము కాగా అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజైను. అంతటి యెహోయాహాజు కుమారుడైన యెహోయాషా హజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రి అయిన యెహోయాహాజు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకొనిన పట్టణములను మరలా తీసుకొనెను. యెహోయాషా అతను ముమ్మారు జయించి ఇశ్రాయేలు పట్టణములను మరలా వశపరుచుకొనెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనుకడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడ, మహాగణుడ, మహిమాగణతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు నాయన, నీకే స్తుతులు స్తోత్రాలు. సైన్యములకు అధిపతి, రోషము గల దేవ, నీకే స్తోత్రాలు. యెహోవా రాఫా, నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రోహి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా మా కొరకు నాయన తండ్రితో కూడా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమైనప్పటికీ ప్రభా రిక్తునిగా మా మధ్యకు వచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు. మా పాప పరిహారార్థ బలిగా ప్రాయశ్చిత్తార్థ బలిగా మా కొరకు బలి అయిన యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఏమిచ్చినా నీ రుణం తీర్చలేం ప్రభా, నీకు వందనాలయ్యా. అయ్యా ఉదయ కాలంలో నీ అమూల్య రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. అపరాధమును, పాపములు, దోషములు, అతిక్రమములను దయతో క్షమించండి. నీ రక్త ప్రోక్షణ కింద అయ్యా మమ్మల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచమని వేడుకొంచున్నాం. పరిశుద్ధాత్ముడానికి వందనాలు, స్తోత్రాలు. అయ్యా నాయన మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని ఇంకను వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని ఇంకను బలపరిచి అయ్యా నీకు ఇష్టలుగా నాయన నీ హృదయానుసారులు, నీ చిత్తానుసారులుగా మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాం. వాక్యమే ఉన్న దేవా అయ్యా మమ్మల్ని వాక్యానుసారంగా జీవింపచేయండి. వినిన వాక్యం హృదయాలు ఫలింపచేయండి నాయన. అయ్యా తండ్రి నాయన మీ ఆజ్ఞలు కట్టడలను నడుచుకొంచు, మీ ఆజ్ఞలను అయ్యా గైకొనుచు ప్రభా నీ వాగ్దానాలు సొంతం చేసిన కృపను మాకు దయచేయండి. అయ్యా మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలును, ఉపకారమును నాయన అయ్యా నాయన తలంచుకొంచున్నాం ప్రభు. మీరు చేసిన ప్రతి మేలుని బట్టి నీకే స్థుతులు, స్తోత్రాలు. ఇచ్చిన ఆయుష ఆరోగ్యం బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు ప్రభుగా. చివరిగా మీ కృప కొరకు వేడుకుంటున్నాం. మాపై, మా కుటుంబాలపై, మా ఇరుగు పొరుగు, మా బంధువులు, మా స్నేహితులపై అందరిపై నీ కృప కలుగును కాక. రక్షణార్థమైన కృప దిగి వచ్చును కాక. అయ్యా తండ్రి నాయన నీకు వందనాలు. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటానికి వీల్లేదు ప్రభు. అందరూ అంతటా రక్షణ పొందినట్లు అయ్యా నీ కృపను విస్తరింపచేయండి. నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి. గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి. సేవకులు, సేవకురాండ్రు, దైవజనురాలు అందరి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. అందరికీ గొప్ప అయ్యా అభిషేకంతో నింపి వాడుకొని కడవరి దినాల్లోనైనా అయ్యా నీ మహిమను నాయన మేము చూడాలి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా వారి అపరాధం నాయన వారి ప్రార్థనలకు జవాబు దయచేయండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. వారిని పరిచయలో బలముగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చుకొని దినదినము నీకు సమీపంగా వచ్చి నీకు ఇష్టలుగా జీవించే భాగ్యము ప్రతి క్రైస్తవునికి దయచేయండి. ఎత్తబడే సంఘములో అయ్యా సిద్ధపాటు కలిగిన జీవితాలు కలిగి ఉండే కృపను ప్రతి క్రైస్తవునికి కలుగును గాకని ప్రార్థిస్తున్నాం. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించండి. అయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయన. సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసునామములో లయపరచబడును గాక. సువార్త ద్వారాలు ప్రపంచవ్యాప్తంగా యేసునామములో తెరవబడును గాక. అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు అయ్యా యేసునామములో లేపబడుదురు గాకని ప్రార్థిస్తున్నాం. అయ్యా ప్రత్యేకించి భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాం. కాశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకు నీ రక్తమేరులై పారును గాక. మా దేశ పాపములు అయ్యా దయతో క్షమించు నాయన. నీ పేరు పెట్టబడి
పెట్టబడిన నీ జనులు తమ్మును తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రార్థనలకు నిశ్చయంగా యేసు నామంలో జవాబు వచ్చును గాక. మా దేశం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా స్వస్థత కొందునుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు, అయ్యా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేసిన అధికారులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కింద పనిచేసిన డిపార్ట్మెంట్స్ అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన అయ్యా నీ చిత్తానుసారమైన పరిపాలన జరగాలి, నీ చిత్తమే జరగాలి నాయన. నీ రాజ్యం స్థాపించబడాలి ప్రభా తండ్రి. దేవా రాజా, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులు చుట్టూ రక్త కంచి వేయండి నాయన. నీకు వందనాలు. మా దేశ సరిహద్దులో సమాధానం ఉంచండి. మా దేశంకు క్షేమాభివృద్ధి దయచేయండి నాయన. నీకు వందనాలు. అయ్యా మా దేశానికి మహారక్షణ దయచేయమని వేడుకుంటూ ప్రభా అయ్యా నాయన ఉదయకాలం నీ చిన్ని ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందులో నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేసినవని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించి మమ్మల్ని శోధనలోకి తెక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.